తన కూతురైన దీపకి జ్యోత్స్నతో సేవలు చేయిస్తున్న దశరథ సుమిత్ర. ఇది ఎలా జరగబోతుంది అని తెలుసుకోవాలి అనుకుంటే కనుక మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోనైతే పూర్తిగా చూసి లైక్ చేయండి. ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా దీప తన కన్న కూతురని తెలుసుకున్న దశరథ అయితే దీపని కార్తీక్ని తలా ఒక చేత్తో పట్టుకొని ఇంటికైతే వస్తాడు. ఇంటికి వచ్చేసరికి జ్యోత్స్న చాలా కంగారు పడుతూ టెన్షన్ పడుతూ అసలు డాడీ ఎక్కడికి వెళ్ళాడో తెలియట్లేదు అనుకుంటూ హాల్లో అయితే కూర్చుంటుంది. హాల్లో ఉన్న జ్యోత్స్నకి దశరథ ఒక చేత్తో కార్తీక్ని, ఒక చేత్తో దీపని పట్టుకొని రావడం అయితే చూస్తుంది జ్యోత్స్న. అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. అంటే గ్రానీ చెప్పింది నిజమేనా? వీళ్ళందరూ కలిసి గుడిలో కలుసుకున్నారా? కొంపదీసి నిజం తెలిసిపోయిందా అని చెప్పేసి జ్యోత్స్న అయితే కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే ఇంకా కార్తీక్ అయితే లోపలికి వెళ్ళగానే దీప వెళ్ళి కొంచెం కాఫీ పెట్టుకురా, నాకు చాలా తలనొప్పిగా ఉంది అని చెప్పేసి కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడు ఇంకా దశరథ అయితే అమ్మ దీప, నువ్వు కాఫీ పెట్టడం ఏంటమ్మా, జ్యోత్స్న ఇట్రా నువ్వు అని చెప్పేసి జ్యోత్స్నాని పిలిచి వెళ్ళి కాఫీ పెట్టుకొని తీసుకురా అని చెప్పి అనడంతో జ్యోత్స్న ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. డాడీ, నేను కాఫీ పెట్టడం ఏంటి? ఒక పని మనిషిని మీ పక్కన పెట్టుకొని నన్ను కాఫీ పెట్టమంటున్నారేంటి? నాకు అర్థం కాలేదు అని చెప్పి దశరథతో అంటూ ఉంటుంది జ్యోత్స్న అయితే. అలా అన్న జ్యోత్స్నకి ఒక్కసారిగా చుక్కలు చూపిస్తూ ఉంటాడు దశరథ అయితే. అవునా జ్యోత్స్న, నువ్వెవరి కూతురివి? పని మనిషి కూతురివి కాదా అని ఒక్కసారిగా షాక్ ఇవ్వడంతో చేతిలో ఉన్న రిమోట్ అయితే అక్కడే కింద పడేస్తుంది. అది చూసి కార్తీక్ అడుగుతూ ఉంటాడు, ఏంటి పెద్ద మేడం గారు, ఏంటి అంత షాక్ అయ్యారు? మీ గురించి నిజం ఎలా తెలుసా అనా? ఆల్రెడీ దీని గురించే మేము మాట్లాడుకుని వచ్చాము. మీ గురించి నిజం మామయ్యకే కాదు మా అందరికీ కూడా తెలుసు అని చెప్పేసరికి ఒక్కసారిగా జ్యోత్స్న అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంకా భోజనాలకి టైం అవుతుంది. జ్యోత్స్న కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది బాల్కనీలో కూర్చుని. నా పని ఇంకా అయిపోయింది, డాడీకి నిజం తెలిసిపోయింది. ఎప్పుడు ఈ బాంబు పేలుతుందో, శివనారాయణ తాతకి ఎప్పుడు ఈ విషయం తెలిసి నన్ను ఇంట్లో నుండి గెంటేస్తాడో అని నేను ఇంకా క్షణం కూడా చచ్చిపోతూ ఉండాలి అని చెప్పి జ్యోత్స్న తన మనసులో అనుకుంటూ ఉంటుంది. కానీ పారిజాతానికి ఒక్క మాట కూడా చెప్పదు. ఇంకా భోజనానికి టైం అవుతుంది. భోజనానికి టైం అవగానే అమ్మ జ్యోత్స్న, పారిజాతం రండి భోజనానికి అని చెప్పి శివనారాయణ అయితే అందరినీ భోజనానికి పిలుస్తూ ఉంటాడు. కానీ జ్యోత్స్న అయితే రాకుండా బాల్కనీలో కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా పారిజాతం వెళ్ళి, ఏంటి మీ తాత పిలిచాడు వినిపించలేదా? భోజనానికి రమ్మని, పద వెళ్దాం అని చెప్పేసి అంటూ ఉంటే, నువ్వు వెళ్ళు గ్రాని, నువ్వు వెళ్ళి మెక్కేసిరా, నాకైతే ఏమీ వద్దు, నాకు ఆకలి వేయడం లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఏమైందే నీకు? దశరథ లేడు అనుకున్నాము, వచ్చేసాడు కదా, ఇంకేంటి నీ బాధ? పద భోజనానికి అందరూ వెళ్ళారు, మనం వెళ్ళపోతే బాగోదు అని చెప్పి ఇంకా పారిజాతం తన చెయ్యి పట్టుకొని జ్యోత్స్నాని తీసుకుని వెళ్ళి డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెడుతుంది. ఇంకా అలా కూర్చొని ఉంటే సుమిత్ర, అమ్మ దీప రామ్మ, నువ్వు మా మధ్యలో కూర్చో అని చెప్పి వాళ్ళిద్దరి మధ్యలో, సుమిత్ర దశరథ మధ్యలో ఇంకా కార్తీక్ దీపనైతే కూర్చోబెట్టుకుంటాడు దశరథ. అలా కూర్చోబెట్టుకోవడంతో పారిజాతం అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇదేంటి, దశరథ చాలా కొత్తగా బిహేవ్ చేస్తున్నాడు, సొంత కూతురు జ్యోత్స్న ఉండగా దీపని మధ్యలో కూర్చోబెట్టుకుంటున్నాడేంటి? కడుపుతో ఉందనా, లేదంటే ఇంకేమైనా ప్రేమ ఒలకబోస్తున్నాడా అని చెప్పి పారిజాతం అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా పారిజాతం, ఏంటి దశరథ, కన్న కూతురైన జ్యోత్స్నాని ఎదురుగా పెట్టుకొని ఆ పని మనిషి దీపని నీ మేనల్లుని మధ్యలో కూర్చోబెట్టుకున్నావేంటి, నాకు అర్థం కావటం లేదు అంటూ ఉంటుంది. ఏం లేదులే పారిజాతం పిన్ని, ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడే కూర్చోబెట్టాలి, మాకు తెలుసు కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా భోజనాలు చేసేటప్పుడు మాటలు ఎందుకు, అందరూ భోంచేయండి సైలెంట్గా అని శివనారాయణ చెప్పేసరికి ఇంక అందరూ కూడా సైలెంట్గా భోంచేస్తూ ఉంటారు. ఏంటో తలరాత, పని మనుషులేమో ఓనర్లతో పాటు కూర్చుంటారు, ఓనర్స్ ఏమో నాతో పాటు కూర్చుంటున్నారు అని చెప్పి పారిజాతం అనుకుంటూ ఇంకా భోజనం అయితే చేస్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా కడుపుతో ఉన్న దీపకి పొలమారుతుంది.
పొలమారేసరికి ఒకవైపు సుమిత్ర ఇంకొక వైపు దశరథ కలిసి తనకు వాటర్ తాగిస్తూ తల మీద నిమురుతూ ఉంటారు. అది చూసి ఒక్కసారిగా జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. నాకేంటో ఈ కర్మ నాకు అర్థం కావట్లేదు, ఇప్పటికే నిజం ఎక్కడ బయటపడిపోతుందో అని టెన్షన్ పడుతూ ఉంటే మళ్ళీ కొత్తగా ఈ ట్విస్ట్లో ఒకటి తెలిసిపోయింది కదా కన్న కూతురని, ఇంకెందుకు ఇవన్నీ అని చెప్పేసి ఇంకా జ్యోత్స్న తన మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా పారిజాతం, ఏంటి జ్యోత్స్న మనకిది, కన్న కూతురని నిన్నేమో ఎదురుగా కూర్చోబెట్టుకున్నాడు, దీపనేమో మధ్యలో కూర్చోబెట్టుకుని సొంత కన్న తల్లిదండ్రుల్లాగా పొలమారుతుంటే నీళ్లు తాగిస్తున్నారు, తల నిమురుతున్నారేంటే, నాకు అర్థం కావటం లేదు అని చెప్పి పారిజాతం అంటూ ఉంటుంది. గ్రాని, నీకన్నీ త్వరలోనే అర్థమవుతాయి, నేనేమీ చెప్పక్కర్లేదు అని చెప్పి ఇంకా జ్యోత్స్న అయితే భోజనం చేసి వెంటనే అక్కడి నుండి అయితే లేచి వెళ్ళిపోతుంది. ఇంకా రూమ్లోకి వెళ్ళిన సుమిత్రకి దశరథ అయితే, సుమిత్ర నేను నీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, నేను చెప్పాను కదా రేపొద్దున నేను ఒక చోటకి వెళ్తున్నాను, అక్కడికి వెళ్తే నాకు ఒక పరిష్కారం దొరుకుతుంది అని నేను నీకు చెప్పాను, గుర్తుందా అని చెప్పి సుమిత్రతో అంటూ ఉంటాడు. అవునండి చెప్పారు, గుర్తుంది, చెప్పండి అని చెప్పేసి అంటూ ఉంటే ఇంకా గుడిలో జరిగిందంతా దాసు చెప్పిన నిజాన్ని కూడా సుమిత్రకు చెప్పడంతో సుమిత్ర ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏవండి నేను నమ్మలేకపోతున్నానండి ఈ నిజాన్ని, దీప నా కోసం తన కన్న బిడ్డను కూడా త్యాగం చేయడానికి సిద్ధపడింది, కానీ ఇన్నాళ్ళు కూడా సొంత కూతురు అని అనుకున్న మన కూతురు మాత్రం బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడానికి కూడా భయపడింది. ఏంటండి అసలు ఏంటి ఇది, నాకు అసలు ఏమీ అర్థం కావటం లేదు, నా బిడ్డ నా కడుపున పుట్టిన బిడ్డేమో ఇలా చేస్తుంది, పెంచుకున్న బిడ్డేమో ఇలా చేస్తుంది అని చెప్పి ఇంకా సుమిత్ర అయితే బాధపడుతూ ఉంటుంది. సుమిత్ర ఇప్పటికైనా సరే మనకి నిజం తెలిసినందుకు మనం చాలా సంతోషపడాలి, మనం ఈ విషయంలో చాలా చాకచక్యంగా వ్యవహరించాలి, నీ ఆపరేషన్ పూర్తయ్యేంత వరకు కూడా దీపని శివనారాయణ మనవరాలుగా చూడవద్దు, అప్పుడే నీ ఆపరేషన్ అయ్యి నీకంతా మంచిగా జరిగిన ఇంటికి వచ్చిన తర్వాత యావదాస్తికి కూడా వారసురాలిగా దీపని నేను ప్రకటించాలనుకుంటున్నాను, మన కూతురిగా మన వారసురాలిగా దీపకి నేను ఆస్తి మొత్తం రాద్దామనుకుంటున్నాను అని చెప్పడంతో చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఒకరి చేతులు వేసుకొని దీపని తలుచుకొని ఇద్దరు కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు. ఈ విధంగా దీపకి జ్యోత్స్నతో సేవలైతే చేయిస్తూ ఉంటాడు దశరథ, అలాగే సుమిత్ర కూడా. ఇప్పటి నుంచి కూడా మన కూతురైన దీపకి మనం సేవలు చేయించాలి జ్యోత్స్నతో, ఎందుకంటే ఇన్నాళ్ళు కూడా కడుపుతో ఉందని కూడా చూడకుండా దీపతో చాలా సేవలు చేయించుకుంది కాబట్టి ఇంకా జ్యోత్స్నతో మనం అదే పని చేయించి మనం రివెంజ్ అనేది తీర్చుకోవాలి అని చెప్పేసి ఇంకా వీళ్ళిద్దరూ అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా జ్యోత్స్నకైతే నిద్ర పట్టదు. దేవుడా నేనేంటి, మా గ్రాని నన్ను ఎందుకు మార్చింది, ఈరోజు నేను ఎందుకు మారిపోయానని బాధపడుతున్నానో కూడా నాకు అర్థం కావటం లేదు అని చెప్పి నిద్ర పట్టక అలా లేచి కూర్చుంటుంది. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.